థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దేవాది దేవుడు మరొక ఉదయకాల సమయమున వాక్య పరిచర్య చేయడానికి ఈసీవైలో నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనం గత కొంతకాలం నుంచి ప్రార్థన, ప్రభువైన క్రీస్తు వారు నేర్పించిన ప్రార్థన, పరలోక ప్రార్థనలోని అంశాలను ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వస్తున్నాం. తర్వాత మొదటి 4 అంశాలను ధ్యానం చేసుకున్న తర్వాత పరలోకానికి సంబంధించిన విషయాలని, తర్వాత విషయాలను అంటే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అనే అంశము మనిషికి సంబంధించినది. దేవుడు సపరేట్ చేస్తున్నాడు. మొదటి ప్రయారిటీ పరలోక రాజ్యానికి ఇవ్వాలని, తర్వాతనే మనకు ఇవ్వాలని దానిని కూడా ఆయన ముందుగానే సిద్ధపరిచి పెట్టాడు. ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేశాడు అనే విషయాన్నే మనం గత కొంతకాలం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. అయితే ఈరోజు ఈ పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ఎందుకు క్రీస్తు వారు దీనిని పర్టికులర్గా ఈ ప్రార్థనలో దీనిని పొందుపరిచాడు, ఈ విధంగా ప్రార్థన చేయమంటున్నాడు అనే విషయాన్ని, మరొక అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారిని అంగీకరించిన ప్రతి విశ్వాసికి, లేకపోతే క్రైస్తవునికి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనే వాటి మీద ఆసక్తి ఉండకూడదు. కానీ మొదటిగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికేవారిగా ఉండాలి. అన్న వస్త్రములను ఆయన ప్రామిస్ చేశాడు, కానీ ఈ లోకంలో స్థిరంగా మనము ఉండడానికి రాలేదు. కాబట్టి స్థిరమైన నివాసం అనేది ఒకటి మనకి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ఆయన ఉద్దేశించట్లేదు అనే విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఎందుకు క్రీస్తు వారు ఈ లోకంలో మనిషికి లేకపోతే తన స్వరూపంలో చేయబడిన, తన పోలికలో చేయబడిన వాళ్ళకి స్థిరమైన నివాసాన్ని ఇవ్వాలి అని అనుకోవట్లేదు? ఎందుకు ఈ ప్రార్థనలో ఈ అర్థాన్ని దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉంచాడు అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటే, ఒక చిన్న బిడ్డ ఎదుగుతుంది అనుకుందాం. బిడ్డ పుట్టింది, ఎదుగుతూ ఉన్నారు. సంవత్సరమైంది, 2 సంవత్సరాల బిడ్డ, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు బిడ్డ ఎదుగుతుంది, 5 సంవత్సరాలు. సపోజ్ 10 సంవత్సరాలకు వచ్చిన ఒక కుమారుడు ఉన్నాడు అని అనుకుందాం. 10 సంవత్సరాలు ఆ బిడ్డకు వచ్చిన తర్వాత ఆ తండ్రి అంటాడు, ఇక నీ కొరకు ఒక ఇల్లును కట్టించానురా, నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో ఉండు, ఇదిగో నీకు కావాల్సిన ధనాన్ని కూడా నేను అందులో సమకూర్చాను, ఇంకా నువ్వు వెళ్ళు, సపరేట్గా వెళ్ళు, అక్కడ ఉండు అని చెప్పేసి అన్నాడు అని అనుకుందాం. ఒక తండ్రి 10 సంవత్సరాల తన కుమారుణ్ణి ఇల్లు కట్టించి, లేకపోతే తనకంటూ ఒక స్థానాన్ని, తనకంటూ ఒక సపరేట్గా ఉండడానికి సమస్తమును సమకూర్చి, ఇక నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో ఉండు, ఇక నీకంటూ ఒక ఆలోచన ఉంది, నీకంటూ మంచి చెడ్డలు తెలిసాయి, నువ్వు మాట్లాడగలుగుతున్నావు, నీ పనులు నువ్వు చేసుకోగలుగుతున్నావు, కాబట్టి నువ్వు వెళ్ళిపో, ఇంకా అక్కడ ఉండు అని చెప్పేసి ఒక తండ్రి అన్నాడు అని అనుకుందాం. ఆ కుమారుడు ఆ ఇంట్లోకి వెళ్ళి నివాసము ఉండగలడా? ఆ కుమారుడు అక్కడ వెళ్ళి తనంతకు తానుగా తన జీవితాన్ని జీవించగలడా అని ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆ కుమారుడు ఉండలేడు అక్కడ అంటే, ఆ కుమారునికి ఆ ఇంటిని కానీ, తన కొరకు తండ్రి సమకూర్చిన ఆ ధనాన్ని కానీ, ఆస్తిపాస్తులను కానీ ఏవైతే తండ్రి ఇచ్చాడో వాటన్నిటినీ మేనేజ్ చేసుకోవడానికి అవసరమైన వయస్సు ఆ కుమారునికి రాలా. మేనేజ్ చేసుకోలేడు. తనకు కావాల్సిన అంత పరిపక్వత, మెచ్యూరిటీ ఆ కుమారునికి రాలేదు. ఆ డబ్బును ఎలా సమకూర్చుకోవాలి, లేకపోతే ఆ డబ్బును ఎలా వాడుకోవాలి, ఆ ఇంట్లో తను ఎలా ఉండాలి, ఒక్కడు ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఉండగలడా లేడా, తనకు భయం వేస్తుంది, అలాంటప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయి అన్న విషయం ఆ కుమారునికి తెలుసు. ఉండలేడు కదండి. పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఫేస్ చేసేంత పరిపక్వత, మెచ్యూరిటీ ఆ కుమారునికి రాలేదు. అందుకనే తన కుమారుడు 10వ తరగతి లేకపోతే 10 సంవత్సరాల వయసు వచ్చినా, కొద్దిగా ఏజ్ వచ్చినప్పటికి కూడా తను పక్కలో ఉండడానికి కానీ, వేరే ఇంట్లో ఉండడానికి కానీ, సపరేట్గా తండ్రి నుంచి వేరైపోయి ఇంకొక ఇంట్లో జీవించడానికి కానీ ఏ తల్లిదండ్రులు కూడా ఇష్టపడరు.
ఆ కుమారునికి రావాల్సిన వయసు రాలేదు కాబట్టి, మేనేజ్ చేసుకునేంత వయసు రాలేదు కాబట్టి, ఎంతవరకు ఉంటాడు ఆ కుమారుడు తన తండ్రి ఆధీనంలో? మెచ్యూరిటీ వచ్చేంత వరకు కదండి, పరిపక్వత వచ్చేంత వరకు, లేకపోతే వివాహం అయ్యేంత వరకు కదండి. ఒక మెచ్యూరిటీ రావాలి. తన వయస్సులో ఎదుగుతున్నప్పుడు దేనిని ఎప్పుడు ఏ విధంగా వాడుకోవాలి, ఎలా జీవించాలి, లోకంలో ఎదురవుతున్న పరిస్థితులను ఎలా అధిగమించాలి, ఏ సమస్యకు సమాధానాన్ని ఎలా పొందుకోవాలి అనే ఆలోచన జ్ఞానము ఆ పిల్లవాడికి వచ్చినప్పుడు, అప్పుడు తను సపరేట్గా ఉన్నా, లేకపోతే ఆ ఇంటిని మేనేజ్ చేసుకునే జ్ఞానం వచ్చినప్పుడు సపరేట్గా ఉన్నా, వచ్చిన ధనాన్ని వాడుకోవడానికి ఏ విధంగా వాడాలో తెలిసే జ్ఞానం వచ్చినప్పుడు సపరేట్గా ఉన్న దానికంటూ ఒక అర్థం ఉంటుంది. కానీ మెచ్యూరిటీ రానంత వరకు, తనకు జ్ఞానం లేనంత వరకు కూడా ఆ కుమారుడు ఖచ్చితంగా తల్లిదండ్రుల సమక్షంలో ఉండవలసిందే కదండి. కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంతవరకు అని అంటే, తండ్రి ఇంటి పేరును కేర్ ఆఫ్ అడ్రస్గా ఆ పిల్లవాడు పెట్టుకొని ఉంటాడు కదండి. ఎందుకు కుమారుణ్ణి బయటికి పంపించడానికి ఇష్టం ఉండదు? పరిపక్వత రాకముందు, మెచ్యూరిటీ రాకముందే అని అంటే తనకు తెలియదు కాబట్టి, ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి అవసరమైన జ్ఞానము ఆ పిల్లవాడికి ఉండదు కాబట్టి, అంతవరకు ఖచ్చితంగా ఆ కుమారుడు తండ్రి ఆధీనములో పెరగవలసిందే. కేర్ ఆఫ్ అడ్రస్ తండ్రి ఇంటిని పెట్టుకొని జీవించవలసిందే. తండ్రి ఇంటిలో మాత్రమే జీవించాలి, ఉండాలి అన్నది మనందరికీ ఖచ్చితంగా తెలుసు. పరలోకపు తండ్రి కూడా ఆ ఉద్దేశముతోనే, ఆ ఆలోచన కలిగే మనకు కూడా ఈ ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు మన జీవితంలో, ఈ లోకంలో ఒక పర్మనెంట్గా, ఒక స్థిరమైన నివాసాన్ని ఆయన ఇవ్వాలి అనుకోవట్లేదు అని అంటే, ఇందాక చదవబడిన వాక్య భాగంలో 46వ అధ్యాయం కీర్తనలు 1వ వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఎవరు ఆశ్రయముగా ఉండాలని ఇష్టపడుతున్నాడంటే, ఆయనే ఆశ్రయముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. వేరేది సపరేట్గా ఆయన కాకుండా వేరే దానిని ఆయన ఆశ్రయముగా ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం కానే కాదు. ఆయనను మాత్రమే ఆశ్రయముగా చేసుకొని తన పిల్లలు నివసించాలి, తనలోనే నివసించాలి, తన వద్దనే నివసించాలి అని పరలోకపు తండ్రి ఆశిస్తున్నాడు. తన ఆజ్ఞ చొప్పున తన మార్గములో నివసించాలి, జీవించాలి అని తండ్రి ఆశిస్తున్నాడు. ఆయన మాత్రమే ఆశ్రయముగా ఉండాలి, వేరేది ఇంకొకటి ఆశ్రయముగా ఉండకూడదు. వేరే ఆలోచన కుమారునికి ఉండకూడదు. నేను వెళ్ళి ఉండగలను, నేను వెళ్ళి చేయగలను, నువ్వు కాకుండా నా సొంతంగా నేను బ్రతకగలను అని అనుకోకూడదు అనేది దేవుని ఉద్దేశం. ఎందుకు అనుకోకూడదు? ఉండకూడదా? సపరేట్గా ఉండకూడదా? ఇల్లు కానీ లేకపోతే ఇంకొకటి కానీ స్థిరమైనవి నా కొరకంటూ ఉండకూడదా అంటే ఖచ్చితంగా ఉండకూడదు అని అంటున్నాడు ఆయన. ఎందుకు? కింద ఒక మాట రాయబడింది, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని రాయబడింది. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటే ఏమని అర్థము? ఆపద కలిగే ఒక కాలము, ఆపదలు వచ్చే సమయము, కష్టాలు శ్రమలు వచ్చే సమయము ఖచ్చితంగా వ్యక్తి జీవితంలోకి వస్తాయి. తన కుమారుని కుమార్తెల జీవితాలలో, మనుషుల జీవితాలలో ఖచ్చితంగా ఆపద అనేది వస్తుంది. ఒక కాలము రాబోతుంది. అది దేవుని రాకడ గురించి మాత్రమే కాదు, కానీ మనుషులకు ఖచ్చితంగా ఆపదలు వస్తూనే ఉంటాయి. ఆ కాలములలో, ఆ సమయములలో సహాయం చేసేవాడెవరు? సరిగా నడిపించేవాడెవరు? ఆలోచన చెప్పేవారెవరు? జ్ఞానమునిచ్చేవారెవరు? ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియచెప్పేవారు ఎవరు? కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. ఆయన మాత్రమే ఆశ్రయముగా ఉంటే, తన వద్ద ఎవరైతే ఉంటారో, తనను ఎవరు ఆశ్రయముగా చేసుకొని ఉంటారో వారికి ఈయన నమ్మదగిన సహాయకుడుగా, నమ్ముకొనదగిన సహాయకుడుగా, సమయానుకూలమైన ఆలోచనలు చెప్పి నడిపించేవాడిగా ఉండడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు. అందుకే 2-3 వచనాలలో కూడా భయంకరమైన సమస్యలను చెబుతున్నాడు అక్కడ.
కదా. భూమి మార్పు నొందుతుంది. నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురిగి కట్టునను, ఆ పొంగునకు పర్వతములు కలిగినను, మనము భయపడకుండా ఉండాలి. ఈ లోకంలో భూమి మార్పు చెందుతుంది, మనుషులు మార్పు చెందుతారు. ఆపదలు వచ్చే సమయం మీద ఒక వ్యక్తి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ప్రవర్తించే అవకాశం ఉంది, అవమానాలు చేసే అవకాశం ఉంది, మనుషులు నిందించే అవకాశం ఉంది, శ్రమ పెట్టే అవకాశం ఉంది, సమస్యలోకి నెట్టివేసే అవకాశం ఉంది, స్వార్థముతో మనల్ని బలి చేసే అవకాశం ఉంది, పరిస్థితులు అననుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలని తండ్రి కోరుకుంటున్నాడంటే, నేను ఆశ్రయముగా ఉండాలి, నా కుమారునికి నేను ఆశ్రయముగా ఉండాలి, నా కుమార్తెకు నేనే ఆశ్రయముగా ఉండాలి అని తండ్రి కోరుకుంటున్నాడు. కాబట్టి వేరే వాటి మీద కాకుండా నేనే నా కుమారుని రక్షించాలి, నేనే నా కుమారునికి సహాయంగా ఉండాలి, నడిపించాలి, సమస్యల నుంచి విడిపించాలి అని తండ్రి ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయనను మాత్రమే ఆశ్రయముగా చేసుకొని ఉండాలన్నది పరమ తండ్రి యొక్క ఉద్దేశం. అందుకనే వాటి గురించి, స్థిరమైన నివాసం గురించి, వాటి మీద ఆలోచనలు పెట్టుకోకుండా, వాటి వెనకంబడి పరిగెత్తకుండా, వాటి వైపు చూడకుండా, దేవుడు ఆశ్రయమును ప్రయారిటీగా ఇవ్వకుండా ఉండడానికి తండ్రి ఇష్టపడట్లా కదండి. 61వ కీర్తనలో కూడా ఆయన ఒక మాట రాశాడు. 61వ కీర్తన 3-4 వచనాల్లో, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి, యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. ఆయన ఆశ్రయముగా ఉండాలి కదండి. ఆయనను ఆశ్రయముగా చేసుకున్నవాడే ధన్యుడు అని చెప్పవచ్చు. కిందికి వచ్చినప్పుడు శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి అంటే అర్థం ఏంటి? ఆయన ఆశ్రయంగా ఉన్నప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకొక కోటలా, ఒక దుర్గముగా ఆయన మనకు ఉంటాడు. ఎక్కడ? శత్రువుల ఎదుట. అంటే ఏమని అర్థమవుతుంది? ఒక శత్రువు అనేవాడు ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది కదా. శత్రువు అనేవాడు ఈ లోకంలో ఖచ్చితంగా మన కొరకు ఉన్నాడు. వాడి ఎదుట నాకు బలమైన దుర్గముగా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉంటావయ్యా, నువ్వే నాకు ఆశ్రయం నాయనా అని మనం ఆయనను ఆశ్రయిస్తున్నాము అని అర్థం. శత్రువు ఖచ్చితంగా ఏం చేస్తాడండి? నాశనం చేయడానికేగా వాడి ప్రయత్నం అంతా. మనం ఆ కోటలో ఉన్నప్పుడు వాడు మనల్ని తాకడానికి అవకాశం లేదు. ఎందుకు? ఆ కోటను నిర్మించిన రాజు, అధికారి బలవంతుడు కాబట్టి, లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు కాబట్టి, అందరి శత్రువుల కంటే కూడా శక్తిమంతుడు కాబట్టి, ఆయనను ఆశ్రయముగా చేసుకున్నప్పుడు ఆయనను తాకడానికి, లేకపోతే ఆయనను దుర్గంగా చేసుకొని ఆయనలో నివాసం అంటున్న తన పిల్లలను తాకడానికి శత్రువు భయపడతాడు కదండి. ఖచ్చితంగా శత్రువు అనేవాడు ఉన్నాడు. అది ఆ శత్రువు ఏ విధంగానైనా మన జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది, ఏ విధంగానైనా మనల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఏ విధంగానైనా మనల్ని నాశనం చేసే అవకాశం ఉంది. అయితే నేను ఆయన కోటలో ఉన్నంత వరకు నేను క్షేమంగా ఉంటా, ఆయనను ఆశ్రయంగా చేసుకున్నంత వరకు నేను క్షేమంగా ఉంటా. అయితే యుగయుగములు నేను ఉంటాను అని అంటున్నాడు దావీదు గారు. యుగయుగములు నేను నీ గుడారంలోనే నివసించదు, నాకు వేరేది ఏం అక్కర్లేదు, నీవు మాత్రమే నాకు ఆశ్రయంగా ఉండాలి, నీతో మాత్రమే నేను నిత్యము జీవించాలి, నీతో మాత్రమే, నీ రెక్కల చాటున నేను దాగుకొందును. నా సమస్యల నుంచి, నా పరిస్థితుల నుంచి, నా అననుకూల జీవితం నుంచి, నా శత్రువుల నుంచి కాపాడేవాడు నీవు మాత్రమే అయ్యా, నీ రెక్కల చాటున మాత్రమే నాకు క్షేమం ఉంది అని ఆనాటి భక్తులకు అర్థమైంది. కాబట్టే వారు ఈ లోకంలో వాటి మీద ఎప్పుడు కూడా ఆశ పెట్టుకోలేదు, ఈ లోకంలో వాటిని ఆశించలేదు, స్థిరంగా ఉండాలని ఏనాడు కూడా కోరుకోలేదు. ఆయనను మాత్రమే ప్రయారిటీగా చేసుకున్నారు, ఆయనను మాత్రమే ఆశ్రయముగా చేసుకోవడానికి వారు ప్రయత్నం చేశారు.
అందుకని అంత గొప్ప గొప్ప భక్తులుగా వారు మారగలిగారు. అందుకని ఇప్పటి వరకు కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి వారి గురించే మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఎంతటి ఆత్మీయ జీవితాన్ని జీవించారు, ఎంతగా వారు మన కొరకు కొన్ని మార్గాలను, లేకపోతే దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ విధమైన ఆశీర్వాదాలు వస్తాయి, ఏ విధంగా దేవుడు వారిని హెచ్చించాడు, ఏ విధంగా పరిస్థితుల నుంచి కాపాడాడు, సమస్యల నుంచి ఏ విధంగా వారిని కాపాడాడు అనే విషయాలను మన ముందు దేవుడు రాయించాడు. అలాంటి విశ్వాసములో, అలాంటి ఆశ్రయదుర్గముగా మనము కూడా ఆయనను చేసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. 91వ కీర్తనలో కూడా ఒక మాట రాయబడింది. మొదటి వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయన మహోన్నతుడు, ఆయన చాటున నివసించడానికి ఇష్టపడిన వాడే కదండి. సర్వశక్తుని నీడన విశ్రమించడానికి ఇష్టపడిన వాడే, ఆయనను ఆశ్రయముగా కోటగా చేసుకొని జీవించడానికి ఇష్టపడిన వాడి జీవితంలో తర్వాత 3 వచనాల నుంచి 16 వచనాల వరకు ఏవైతే రాయబడ్డాయో ఈ ఆశీర్వాదాలు, లేకపోతే ఈ ప్రొటెక్షన్, ఈ కాపుదల వారికి మాత్రమే నెరవేర్చబడుతుంది. వారికి మాత్రమే ఉంటుంది కాపుదల. వారు మాత్రమే భద్రపరచబడతారు. ఆయనను నివాసముగా చేసుకోవడానికి ఇష్టపడిన వారి జీవితంలో మాత్రమే ఈ ఆశీర్వాదాలు. ఈ మొదటి 2 వచనాలు కాకుండా సపరేట్గా మనం ఎప్పుడన్నా ఈ ఒక వాగ్దానాన్ని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాం. మనం ఇక్కడ ఏదో ఒక వాగ్దానాన్ని తీసుకుందాం. 7వ వచనంలో, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు అనే ఒక వాగ్దానం వచ్చింది. లేకపోతే అది చదువుకుందాము అని అనుకుందాం. అది వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకుందాం. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది? ఊరికనే నెరవేర్చబడుతుందా? మొదటి 2 వచనాలు ఫుల్ఫిల్ కాకుండా ఏ వాగ్దానం కూడా నెరవేర్చబడదు. ఇందులో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాగ్దానాలన్నీ కూడా కండిషనల్ బేస్డ్. రక్షణ మాత్రమే అన్కండిషనల్. ఆయన ప్రేమ మాత్రమే షరతులు లేనిది. ఆయన రక్షణ మాత్రమే షరతులు లేనిది. మిగతావన్నీ కూడా, ఆయన వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడుకున్నవి అనే విషయం అర్థం కావాలి మనకి. అంటే ఏంటి? ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే మొదటి వచనాన్ని నేను ఆధారం చేసుకోవాలి. అది నా జీవితంలో నెరవేర్చబడాలి. అప్పుడు మాత్రమే నా కుడి పక్కన ఎంతమంది కూలినా, ఎడం పక్కన ఎంతమంది కూలినా నాకు అపాయం రాదు, నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు అనేది నెరవేర్చబడుతుంది. ఆయన ఆశ్రయముగా ఉన్నప్పుడు మాత్రమే, ఆయన కోటలో మనము ఉన్నప్పుడు మాత్రమే ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఏ వాగ్దానమైన కండిషన్ ఖచ్చితంగా ఉంటుంది. అది చదవాలి. మనం పైన కింద వచనాలను ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వాగ్దానం తీసుకున్నా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అది మనం చూస్తాం. ఆయన కాపరిగా ఉన్నప్పుడు తర్వాత 5 వచనాలు, మిగతావి 5 వచనాలు నెరవేర్చబడాలి అని అంటే మొదటి వచనం నెరవేర్చబడాలి మన జీవితంలో. ఆయన కాపరిగా ఉండాలి. ఆయన కాపరిగా ఉంటే నాకు లేమి ఉండదు. ఆయన కాపరిగా ఉంటే ఆయన నన్ను పచ్చిక జలంలో నడిపిస్తాడు. ఆయన కాపరిగా ఉంటే సరైన మార్గంలోకి ఆయన నన్ను తీసుకువెళ్తాడు కదా. కృపాక్షేమాలు నాకు వస్తాయి. జీవితకాలం అంతా ఆయన నన్ను కాపాడుతాడు. కాపరిగా ఉన్నప్పుడు మాత్రమే మిగతా వచనాలు, మిగతా వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఏ వాగ్దానాన్ని తీసుకున్నా మనము ఆయనను ఆశ్రయముగా చేసుకున్నప్పుడు మాత్రమే, ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలలో ఉన్న సమస్యలను మనం అధిగమించగలము. శత్రువు మనల్ని తాకకుండా ఉండే అవకాశం ఉంది. ఆయన ఆశ్రయముగా లేకపోతే, ఆయనను మనం దుర్గముగా చేసుకోకపోతే శత్రువు వచ్చే అవకాశం ఉంది, దండెత్తి వచ్చే అవకాశం ఉంది, అపాయం వచ్చే అవకాశం ఉంది, ఆపదలు వచ్చే అవకాశం ఉంది. ఆయన నుంచి పక్కకు వచ్చినామనంటే మనం బలహీనులమే. ఆ 10వ తరగతి చదువుతున్న కుమారుడు ఆ ఇంట్లో ఉన్నాడు అని అంటే ఉండగలడా? బిక్కున జీవించాల్సిందే, భయంతో జీవించాల్సిందే. ఎప్పుడు ఏమొస్తుందో, ఎవరే వస్తారో కదండి. ఒక్కడు ఉండగలడా? ఖచ్చితంగా ఉండలేడు. ఎగ్జాక్ట్గా అలాగే మనం ఆయన నుంచి బయటికి వచ్చామా ఈ లోక అధికారి కింద ఉన్నట్టే.
ఎప్పుడు ఏమవుతుందో అనే భయంతో జీవించవలసిందే. దేవుని ఆశ్రయం కాకుండా మన సొంత ఆశ్రయాన్ని మన సొంత శక్తి చేత, జ్ఞానం చేత జీవించే ప్రయత్నం చేశామా, మనము భయంతో జీవించవలసిందే. అందుకనే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తాం. మనము ఆయన యందు బ్రతుకుతున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, ఆయన యందు నివసిస్తున్నాము అని మనము 8వ వచనంలో చూస్తాం అపోస్తల కార్యాల్లో. ఆయన యందే బ్రతకాలి. మనం సృష్టించబడిందే, మనం నిర్మించబడిందే ఆయనలో నివసించడానికి, ఆయనను ఆశ్రయంగా చేసుకొని జీవించడానికి. ఆయనలో మాత్రమే మనకు ఉనికి ఉంది, ఆయనలో మాత్రమే మనకు బ్రతుకు ఉంది. ఆయనను కాకుండా బయటకు వచ్చే ప్రయత్నం చేశామా, ఖచ్చితంగా శత్రువు ఉన్నాడు, ఖచ్చితంగా ఆపదలు ఉన్నాయి, ఆపదలు వచ్చే సమయాలు ఉన్నాయి, శత్రువు దండెత్తి వచ్చే సమయాలు ఉన్నాయి. అందుకనే దేవుణ్ణి ఏం చేయలేక శత్రువు ఏం చేస్తున్నాడు అని అంటే, రాజును కదా, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనను తాకలేక, ఆయనను ఏమి చేయలేక శత్రువు ఏం చేస్తున్నాడు, మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఆ ఆశ్రయంగా చేసుకున్న ఆ దుర్గంలో ఉన్న పిల్లల ఆలోచనల మీద ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచనలు పుట్టిస్తున్నాడు. ఎందుకు ఇక్కడే ఉండాలి? నీకంటూ ఒక రాజ్యం ఉండకూడదా? నీకంటూ ఒక ఇల్లు ఉండకూడదా? నీకంటూ జ్ఞానం ఉండకూడదా? నీకంటూ ఒక మంచి ఉద్యోగం ఉండకూడదా? నువ్వు సంపాదించుకోకూడదా? కదండి. సొంత ఆలోచనల మీద, సొంత జీవితం మీద ఆధారపడి ఎందుకు జీవించకూడదు? ఎందుకు ఒకరి అధికారం కింద ఉండాలి? ఇది తప్ప, ఇలా చేయకూడదా? ఎందుకు ఉండకూడదు? ఎందుకు చేయకూడదు? ఎందుకు వెళ్ళకూడదు? సొంత ఆలోచనలు, సొంత జ్ఞానాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసి ఆ కోటలో నుంచి, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్న ఆ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు. ప్రభావితం చేస్తున్నాడు, మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఎందుకు ఇలాగే ఉండాలి? ఎందుకు ఇక్కడే ఉండాలి? ఎందుకు బయటికి వెళ్ళకూడదు? ఎందుకు నువ్వు ఇది సంపాదించుకోకూడదు? ఎందుకు దీన్ని కట్టుకోకూడదు? ఎందుకు నువ్వు ఇన్ని చదువులు చదవకూడదు? అంటే లోకంలో వాడు ఏమేం పుట్టిస్తున్నాడు అని అంటే, ఆ దుర్గంలో నుంచి బయటికి రావడానికి బయట ఏమున్నాయి? మనకు ఒక సామెత కూడా ఉంది లోకంలో, 1,000,000 విద్యలు కూటి కొరకే అని. కదండి, 1,000,000 విద్యలు కూటి కొరకే. ఏమేమి ఉన్నాయి బయట? 1,000,000 విద్యలను వాడు క్రియేట్ చేశాడు. ఈ 1,000,000 విద్యల వెంపడి ఏదో ఒక దానిని, ఏదో ఒక వల, ఏదో ఒక ఉచ్చు వేసే ప్రయత్నం చేస్తున్నాడు కోటలో నుంచి బయటికి రావడానికి. ఆయనను ఆశ్రయముగా చేసుకోకుండా తన సొంతంగా ఒక ఆశ్రయమును నిర్మించుకోవాలి అని, తన సొంత ఆలోచనల మీద, జ్ఞానము మీద ఆధారపడి ఆ కోటలో నుంచి బయటికి రావాలి తనంతకు తానుగానే. ఒకవేళ శత్రువు లోపలికి దండెత్తితే దేవుడు ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాడు. కానీ ఈ కుమారుడే నేనే వెళ్ళిపోతాను అని అంటే తండ్రి ఎట్టి పరిస్థితిలో అడ్డు చెప్పడు. అందుకనే తనంతకు తానుగా మనిషి అంటే మనము, ఆయన పిల్లలముగా ఆయనను ఆశ్రయంగా చేసుకున్న మనము, మన ఆలోచనల మీద ప్రభావితం చేసి బయటకు వచ్చేలా చేస్తున్నాడు. బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పుడు తండ్రి 1-2 సార్లు ఆపుతాడు. కానీ అదే పనిగా నేను వెళ్తాను, నేను వాటి వైపే చూస్తూ, వాటి మీదనే ఆశ పెట్టుకొని, వాటి కొరకు సంపాదించే ఆశ పెట్టుకొని, లోకం వైపు చూసే ప్రయత్నం పదే చేస్తే తండ్రి కూడా ఒకరోజు విడిచిపెడతాడు. ఎందుకు? తెలిసి రావాలి అని. తప్పిపోయిన కుమారుని పరిస్థితి ఏంటి? తండ్రి ఆధీనంలో ఉన్నంత వరకు ఆ కుమారునికి ఎంత చక్కని ప్రొటెక్షన్ ఉంది, కావలసిన ఆహారం ఉంది, అధికారం ఉంది, కుమారునిగా కుమారత్వము కూడా ఉంది కదా, సన్షిప్ ఉంది తనకి, ఆ ఇంటి మీద అధికారం ఉంది తనకి. తండ్రికి కలిగి ఉన్నవన్నీ కూడా కుమారునివే. అంతవరకు బాగానే ఉన్నాడు. కానీ పరిస్థితి ఏమైపోయింది? ఆలోచనలు ఏ విధంగా మారిపోయాయి? ఎందుకు నేను ఇక్కడే ఉండాలి? నాకు ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు, నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదని తండ్రితో కొట్లాడి ఏం చేసుకున్నాడు? ఆస్తిని తీసుకొని, తనకు రావాల్సిన ఆస్తిని బయటకు వచ్చేసాడు. ఆ ప్రొటెక్షన్లో నుంచి, ఆ ఆశ్రయంలో నుంచి, తండ్రికి వేసిన ఆ కంచెలో నుంచి, ఏ బౌండరీస్ అయితే తండ్రి వేసి ఉన్నాడో వాటిలో నుంచి ఆ కుమారుడు బయటకు వచ్చి దూర దేశాలకు వెళ్ళిపోయాడు.
ఇప్పుడు స్వేచ్ఛ ఉంది తనకు. తనకంటూ ఒక రాజ్యం స్థాపించుకోవాలని, తన జీవితము తను జీవించాలని ఆలోచన కలిగి వెళ్ళిన ఆ కుమారుని గతి ఏమైపోయింది? సొంత ఆలోచనలు చేసే ప్రయత్నం చేస్తాడు వాడు. సొంత జ్ఞానాన్ని, సొంత నిర్ణయాలు తీసుకునేలా, సొంతంగా జ్ఞానాన్ని ఉపయోగించి ఆ ప్రొటెక్షన్లో నుంచి, దేవుని ఆశ్రయంలో నుంచి బయటికి వచ్చేలా మైండ్ గేమ్ ఆడతాడు సాతాను, శత్రువు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు బయటికి, దుర్వ్యాపారాలు చేసి దుర్వ్యసనాలకు బానిసైపోయి సమస్తమును పోగొట్టుకున్నాడు. పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాల్సిన గతి పట్టింది ఆ కుమారునికి. ఎందుకు? తండ్రి ఆశ్రయంగా లేడు కాబట్టి, తండ్రి ఇంటిలో లేడు కాబట్టి, ఆయన దుర్గంలో లేడు కాబట్టి. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైంది? పోయినది సమస్తమును కూడా ఆయన పొందుకోగలిగాడు. ఏదైతే బయటికి వెళ్ళి బాధపడ్డాడో, శ్రమపడ్డాడో, నిందలు, అవమానాలు కదా, ప్రాణాపాయ స్థితి వచ్చిందో, శత్రువు ఎంతగా తనను ఎంత నీచ స్థితికి తీసుకువెళ్ళాడో బయటికి వెళితే కానీ అర్థం కాల తనకి. అందుకనే కుమారుని వదిలిపెట్టాడు కొంతకాలం. దేవుడు కూడా అలాగే చేస్తాడు. ఆయనలో ఉన్నంత వరకు మనకు ప్రొటెక్షన్ ఉంది. అందుకనే నేను ఆశ్రయంగా ఉండాలి. మనకు తెలియదు బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో. ఆయన ఆశ్రయంగా లేనప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఆయనకు తెలుసు. అందుకనే ఆయన ఇష్టపడుతున్నాడు, నేనే ఆశ్రయంగా ఉండాలి, నేనే పర్మనెంట్గా నా కుమారుణ్ణి ప్రొటెక్ట్ చేయాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఆయనను కాపాడాలి, నా కుమారుణ్ణి, నా కుమార్తెను నేను కాపాడాలి, భద్రపరచాలి. లేకపోతే ఈ లోకంలో శత్రువు ఉన్నాడు, నా కుమారునికి, నా కుమార్తెకు హాని కలిగిస్తాడు, ఆపద తీసుకొని వస్తాడు కదండి. అవమానాల గుండా, నిందల గుండా తీసుకువెళ్తాడు. కాబట్టి నేనే ఆశ్రయంగా ఉండాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ విషయం మనకు అర్థం కావాలి. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? నేనే ఉంటానయ్యా, నా రెక్కల చాటున నీకు క్షేమం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, స్వస్థత ఉంది. ఆయన మాట్లాడుతున్నాడండి. ఎందుకు మనము బయటికి వెళ్ళకూడదు? ఎందుకు ఆయనకు ప్రయారిటీ ఇవ్వకుండా వేరే విషయాల మీద ఆసక్తి చూపించకూడదు అని అంటే, బయట శత్రువు ఉన్నాడు కాబట్టి. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒక్కసారి చూసి చదివి అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచును. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? వారి దేవుడనని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడడు అని మాట్లాడుతున్నాడు. ఎవరైతే తనను ఆశ్రయంగా చేసుకొని ఎవరైతే జీవించారో ఆయన మాత్రమే మాకు ఆశ్రయము, ఆయన మాత్రమే మాకు దుర్గము, ఆయనను మాత్రమే ఆశ్రయించే ప్రయత్నం చేశారో, ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆశ పెట్టుకోలేదో, అప్పుడు వారి గురించి దేవుడు ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు? వారి తండ్రిని అని అనిపించుకోవడానికి సిగ్గుపడను అంటున్నాడు. ఇప్పుడు 10 సంవత్సరాల కుమారుడు లేకపోతే కుమార్తె తండ్రి ఇంటిలో నివాసం చేస్తున్నంత వరకు ఆ కుమారుని లేకపోతే కుమార్తె యొక్క అడ్రస్ ఏంటి, కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? సన్ ఆఫ్ సో అండ్ సో అనే విషయము మనకు తెలుసు. సన్ ఆఫ్ ఎవరి కుమారుడు అని అంటే ఏమన్నా పలానా వాడి కుమారుడు అని మాట్లాడతాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? చివరికి వచ్చేసరికి ఎవరైతే పరిపక్వతలోకి వస్తారో, మెచ్యూరిటీలోకి వస్తారో, అంటే దేవుని మీద మాత్రమే ఆధారపడడానికి ఇష్టపడతారో, ఆయనను మాత్రమే ఆశ్రయంగా చేసుకోవడానికి ఇష్టపడతారో, వారి గురించి ఆయన ఏం చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మార్చుకోవడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరి కేర్ ఆఫ్ అడ్రస్? పలానా కుమారుని తండ్రిని అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు.
పలానా కుమార్తె తండ్రిని అని అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు? ఆ పిల్లవాడు ఎదిగినప్పుడు, ప్రయోజకుడైనప్పుడు, పరిపక్వతలోకి వచ్చినప్పుడు, మెచ్యూరిటీకి వచ్చినప్పుడు, దేనిని ఎప్పుడు వాడుకోవాలో, ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలో తెలిసినప్పుడు, జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, దేవుని జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, దేవుని భయం కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆశ్రయంగా చేసుకొని జీవిస్తున్నప్పుడు, ఆయన దుర్గములో ఉన్నప్పుడు, ఆయన రెక్కల చాటున ఉన్నప్పుడు, ఆయన మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడంటే, ఇదిగో పలానా కుమారునికి తండ్రిని నేను, వెనక ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అంటే అంత గర్వంగా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అలా చెప్పుకోవడానికి నేనే సిగ్గుపడట్లేదు అని అంటున్నాడు. నేను సర్వశక్తుణ్ణి, బలవంతుణ్ణి, సృష్టికర్తను అని చెప్పుకోవడానికి ఇష్టపడట్లా. ఏమి ఇష్టపడుతున్నాడు? ఆ కుమారునికి తండ్రిని నేను, అబ్రహాముకు తండ్రిని నేను, ఇస్సాకుకు తండ్రిని నేను. ఎందుకు? వాళ్ళు మెచ్యూరిటీని కనపరిచారు. తండ్రిని ఆశ్రయంగా చేసుకొని పరలోకపు పట్టణము మీద ఆశ పెట్టుకున్నారు, కానీ ఈ లోకంలో దేని మీద కూడా వీళ్ళు ఆశ పెట్టుకోలే. కాబట్టి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆయన ఆయనకు మనకు అన్న వస్త్రములను మాత్రమే ప్రామిస్ చేశాడు. అన్న వస్త్రములు మాత్రమే ప్రామిస్ చేయబడ్డాయి, మిగతావి ప్రామిస్ చేయబడలా. ఎందుకంటే మిగతా వాటన్నిటికీ ఆయన మీద ఆధారపడాలని, ఆయన ఇంటిలో జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనను ఆశ్రయముగా చేసుకొని జీవించాలని ఇష్టపడుతున్నాడు. ఆయనకు కలిగి ఉన్నవన్నీ కూడా మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అంతే కదండి. పిల్లలకి ఆస్తి తల్లిదండ్రులు ఏవైతే కలిగి ఉన్నారో అవంతటికీ హక్కుదారులు వాళ్ళే కదా. దేవుడు కూడా అదే ఇష్టపడుతున్నాడు. ఆయన కలిగి ఉన్నదంతా మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలోవి కాదు. ఈ లోకంలో ఏది స్థిరమైనది ఏది లేదు, కాబట్టి స్థిరమైన నివాసాన్ని ఆయన ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. యుగ యుగములకు ఒక స్థిరమైన నివాసాన్ని తన పిల్లలకు ఇవ్వాలని తండ్రి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఈ ప్రార్థన క్రీస్తు వారు మనకు నేర్పిస్తున్నాడు. మా అనుదిన ఆహారము మాకు దయచేయం. చాలయ్యా, మేము ఈ లోకంలో జీవించినప్పుడు మేము ప్రతిరోజు జీవించడానికి ఏ పరిస్థితులు కావాలో అవి మాత్రమే మాకు ఇవ్వు, మిగతావి అక్కర్లేదు. మిగతావి మాకు వద్దు, మిగతావన్నీ నీ వద్దలో ఉన్నాయి. నీవు మాత్రమే మాకు ఆశ్రయముగా ఉండు, నీవు మాత్రమే మాకు దుర్గముగా కోటగా ఉండు. ఈ లోకంలో ఉన్న శత్రువును మేము జయించలేము. శత్రువు బలవంతుడు, కానీ నేను మీలో నీ వద్ద ఉండాలని, నీ ఆధీనంలో ఉండాలని, నీ అధికారం కింద ఉండాలని ఇష్టపడుతున్నాను అని మనము జీవించినప్పుడు ఆయన మన పేరు కూడా పెట్టుకొని నేను ఫలానా వాడి తండ్రిని అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతమైనవి. ఫస్ట్ ప్రయారిటీ ఆయనకు మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనను మాత్రమే ఆశ్రయముగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన దుర్గములో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. బయటకు వచ్చే ప్రయత్నం చేయొద్దు. బయటకు వచ్చే ప్రయత్నం చేసామా శత్రువు దండెత్తాడు, ఆపదలు వచ్చే అవకాశం ఉంది. మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇది సరైనదేనా, ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వాక్యానుసారమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ సందర్భంలో, ఈ పరిస్థితులలో నాకు ఏ మార్గాన్ని చూపిస్తున్నాడు, నన్ను ఏ విధంగా నడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఏ మార్గంలో నేను వెళ్ళాలి, ఈ ఆలోచన సరైనదా కాదా అని ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తప్పిపోయిన కుమారుని వలె కాకుండా మొదటగానే ఆ కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్ళే పరిస్థితి నుంచి తప్పించుకొని ఆయనను మాత్రమే ఆశ్రయంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనకు మహిమకరంగా జీవించి మన తండ్రిగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధమైన జీవితం ఆనాడు మన పితరులు జీవించారు, మనం కూడా జీవించే అవకాశం ఉంది. అందుకనే ఈ విషయాలన్నిటిని మన ముందే దృష్టాంతముగా పెట్టాడు. కాబట్టి ఆయనను మాత్రమే ఆశ్రయంగా కలిగి జీవించే ప్రయత్నం చేద్దాం. వచ్చే వారము ఆత్మీయ ఆహారం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం.